మాకు చుట్టూ కూడా శిల్పాలు విగ్రహాలు చేసే వాళ్ళు ఉన్నా కూడా ఉప్పుకుంటకే వచ్చి ఉప్పుకుంటలో వాళ్ళ ద్వారా మాకు ఆ విగ్రహాలు ఉత్సవమూర్తులు చేయించుకోవటం మా అదృష్టం కూడా. గౌరవంగా ఎప్పుడు కానీ ఏం చేపించినా ఇక్కడికే రావాలనేసి మా ఊరందరూ కూడా చెప్తా ఉంటారు. పక్క గ్రామాలకు కూడా చెప్తా ఉన్నాం మేము విధంగా చేస్తా ఉన్నారు అనేసి. ఇంత సౌందర్యంగా విగ్రహాలు మేము ఎక్కడ చూడాలి కాబట్టి ఇక్కడే వచ్చి మేము విగ్రహాలు చేపించుకుంటా ఉన్నాం. మేము ఎప్పటికీ ఈ ప్లేస్ మరము ఇంకా పక్క ఊర్లు కూడా తెలియజేసి ప్రతి ఊరికి తెలియజేస్తాము. ప్రతి ఊరిని ఇక్కడ రప్పిస్తాము మేము. హరిరుద్రంగుమ సింధూరం సమర్పయామి. హరిరుద్రంగుమ సింధూరాంతరేణ మంత్రాక్షతం సమర్పయామి. అక్షతలు మంత్రాక్షతం సమర్పయామి. గణపతి దేవతాభ్యో నమః. సర్వే గ్రహమస్తరేణ సర్వే గోత్రేణ సర్వే జనేన మహాగణపతి కృపా కటాక్షౌర ప్రసాద సిద్ధిరస్తు. ఆయో శతమానం భవతి మీరు ఆగకపోతే ధనం ధాన్యం ఆరోగ్యం పుత్రభోజనాలు సిద్ధిరస్సు. దినే దినే మహాలక్ష్మీ సిద్ధిరస్సు. ఆయు ఆరోగ్య పానకాల బుద్ధి విద్యే ఇప్పుడు అమ్మ అమ్మ విద్యే విద్యే. చిత్తూరు జిల్లా గంగవరం మండలం చౌరెడ్డిపల్లి పంచాయతీ బత్తనపల్లె గ్రామం మాది. మా ఊరిలో అనాది కాలం నుండి రాముల వారి భజన మందిరం ఉండేది. తరువాత కాలంలో గ్రామంలో ఉండే భక్తులందరూ కలిసి రాముల వారికి గొప్ప ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. తర్వాత చాలా మంది దాతల సహాయంతో దేవాలయం సర్వాంగ సుందరంగా రూపొందినది. ఆ ఆలయానికి ఉత్సవమూర్తులు, శిలా విగ్రహాలు,
తర్వాత మకర తోరణాలు, ఇంకా ఇతర గ్రామంలోని గ్రామ దేవతలకు శిరస్సులు తయారు చేయించి గ్రామంలో ఉన్న దైవభక్తుల సహాయార్థం నిరూపించవలసిందిగా గ్రామస్తులందరూ నిర్ణయించినారు. ఆ కారణంగా గ్రామస్తులందరూ ఉప్పుకుంట గ్రామం, కర్ణాటకలోని శ్రీనివాసపురం తాలూకా ఉప్పుకుంట గ్రామానికి వచ్చి డాక్టర్ మంజునాథాచారి బృందం వారిచే మకర తోరణము, పంచలోహమూర్తులు, భరత, శత్రుఘ్న, రామ, లక్ష్మణ, ఆంజనేయ, నల్లగంగమ్మ విగ్రహాలన్నీ తయారు చేయించుకొని మా ఊరికి ఈ రోజు తీసుకొని పోవటానికి గాను 2 ట్రాక్టర్లలో భక్తులందరూ వచ్చారు. ఈ రోజు 9 గ్రామాల ఊరేగింపు తర్వాత బత్తనపల్లె గ్రామానికి ఈ పంచలోహమూర్తులన్నీ తీసుకొని పోయి పూజాధికములు జరపబడుతుంది. ఈ రోజు శ్రీరామనవమి శుభ సందర్భంగా మాకు ఈ మంచి అవకాశం లభించినందుకు ఆ దేవుడు అందరినీ సర్వదా బాగా కాపాడవాలని కోరుతూ నమస్కరిస్తున్నాను. విగ్రహాలు చాలా బాగా చేసినారు. వాళ్ళు శిల్పశాస్త్రంలో నిపుణులు కాబట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు చుట్టూ కూడా శిల్పాలు విగ్రహాలు చేసే వాళ్ళు ఉన్నా కూడా ఉప్పుకుంటకే వచ్చి ఉప్పుకుంటలో వాళ్ళ ద్వారా మాకు ఆ విగ్రహాలు ఉత్సవమూర్తులు చేయించుకోవటం మా అదృష్టం. కూడా ఆ దేవుళ్ళు కూడా మంచి దివ్య రూపాలతో తయారైనారు. విగ్రహాలు బాగున్నాయి, భక్తులను అడగండి. మేము 11 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా గోపురం పైన కలిసి చేపించుకున్నాము. అప్పుడు నీటి కూడా చెక్కు చెదరకుండా ఉండాలి. మళ్ళీ 3 ఏళ్ల ముందు వచ్చి బాయకొండ గంగమ్మ శిరస్సు, పోతే మారమ్మ శిరస్సు చేపించినాము. అవి కూడా ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. దానివల్ల ఇక్కడికి వచ్చి మళ్ళీ చేపించినాము. ఇప్పుడు కూడా మా గ్రామస్తులకు అందరికీ కూడా సంతోషపరిచే విధంగా విగ్రహాలని చేయించినారు, బాగుండాయి. మా అందరూ మనుషులను కూడా వీళ్ళు గౌరవంగా ఎప్పుడు కానీ ఏం చేపించినా ఇక్కడికే రావాలనేసి మా ఊరందరూ కూడా చెప్తా ఉంటారు. పక్క గ్రామాలకు కూడా చెప్తా ఉన్నాం మేము విధంగా చేస్తా ఉంటారు అనేసి. అది విగ్రహము చూడముచ్చటగా భలే అందంగా చేసినారు, బాగుండాది. ఇంత సౌందర్యంగా విగ్రహాలు మేము ఎక్కడ చూడాలి కాబట్టి ఇక్కడే వచ్చి మేము విగ్రహాలు చేపించుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ విగ్రహము చాలా బాగుంది, అందంగా. గంగమ్మ గాని, రాముడు, లక్ష్ముడు, సీత, ఆంజనేయుడు, గరుడు వాహము, గొడుగు అన్ని మాకందరికి, మా బత్తనపల్లి గ్రామస్తులకు అందరికీ మనస్తృప్తిగా ఉన్నది. మేము ఎప్పటికీ ఈ ప్లేస్ మరము, ఇంకా పక్క ఊర్లు కూడా తెలియజేసి ప్రతి ఊరికి తెలియజేస్తాము, ప్రతి ఊరిని ఇక్కడ రప్పిస్తాము మేము. హరి ఓం గురుభ్యో నమ. విరాట్ విశ్వకర్మ జగద్గురువే నమ. మూల వినాయకాయ నమ. ఈ పది రోజు మహానవమి, శ్రీరామనవమి అంటారు. రాముడు జన్మించిన దినము. త్రేతాయుగంలో దశరథ మహారాజుకి, కౌసల్యదేవికి జన్మించిన రామచంద్రమూర్తి సూర్యవంశస్థుల్లో ఆయన జన్మించినాడు. ఆయనలో ప్రఖ్యాత కథ ఏమప్ప అంటే 2 స్వభావాలు ఉన్నాయి, మంచి స్వభావాలు. ఒకటి ఏకపత్ని రతుడు ఆయన, రెండోది వచ్చేసి తండ్రి మాట మీరినోడు. ఈ స్వభావం ఉండే దాన్ని ఇంకానే వాళ్ళు ప్రపంచ ప్రఖ్యాతి అయ్యాడు. ఈ లోక కళ్యాణ కోసం, మంచిదాని కోసము మహావిష్ణువు రామన్ అవతారం ఎత్తి మనకందరికి మంచి చేయాలని వస్తా ఉన్నాడు. ఇది ఈ పద్ధతి విషయము శ్రీరామనవమి. దాంట్లో ప్రఖ్యాతంగా ఈ పది మీరు విగ్రహాలు ఎత్తుకొని పోతాం మీ ఊరికి ధన్యము. ఎలాంటి రాముడు పుట్టినే తీసుకుని మీ ఊరికి విగ్రహాలు పోతా ఉన్నాయి, తీసుకుంటా ఉన్నారు. ఈ పది అయోధ్యలో కుంభాభిషేకము, మహాను కళ్యాణోత్సవం, కుంభాభిషేకము. అట్లా దినమే మీ ఊరికి పోతా ఉన్నాయి. ఈ భాగ్యం ఎవరికి సిక్కేలా, మీకు సిక్కింది. దాంట్లో గొప్ప ఏమప్ప అంటే మా మునరత్న రెడ్డి వాళ్ళు మీ ఆంధ్రప్రదేశ్, మా కర్ణాటకలో పుట్టాలని నాకు ఆశ అవుతా ఉంది. ఎలా అంటే అట్లా జ్ఞాని, ఒక కవి అంటే కవి కడతారు, కవి కట్టేది కాదు, జ్ఞాని. అది జ్ఞాని అంటే దాంట్లో ఏముందో తెలుసుకొని పరిశీలన చేసి ఇంకోటి చెప్పేవాడే జ్ఞాని అంటారు. ఇది ఎట్లా అంటే ఎన్నో గుళ్ళు దేవస్థానాలు బేజాను ఉన్నాయి. ఎంత వీరగల్లు, ఈ యుద్ధంలో పోరాడిండేవాళ్ళు, ఈ అగ్ని ప్రవేశం చేసిండేవాళ్ళు, సత్య త్యాగం చేసిండేవాళ్ళు, కొన్ని దేవస్థానాలంతా ఇప్పుడు దేవస్థానాలు ఇది ఆయమ్మ ఈయమ్మ పేర్లు చెప్పుకొని పూజ చేసుకొని పోతా ఉన్నారు. దాని స్టోరీ ఇప్పటికి ఎవరికి తెలియదు. దాని పరిశీలన చేసి వీళ్ళు సుమారు 1000 ఎన్నో వేలు దేవస్థానాలు, చాలా 2 లక్షల 10,000 దేవస్థానాలు పరిశీలన చేసి మా దేవస్థానాలు మా చుట్టుముట్లు కర్ణాటకలో కూడా చేసినాడు. అన్ని చేసి ఈ దేవస్థానంలో ఏముంది, ఈ దేవస్థానం స్టోరీ ఏమి, ఎవరు ప్రతిష్ఠ చేసి ఎవరు ఎట్లా వచ్చింది అని చెప్పి దాన్ని యూరుముగా తెలిపించేవాడు మహానుభావులు వీళ్ళు. అది చెప్తుగా మా కర్ణాటక పుట్టలేదు, నాకు బాధగా ఉంది. కొన్ని దినాలైనా నాకు పరిచయం అయింది. ఎన్నో దేవస్థానాలకి నన్ని ప్రవేశం చేసినాడు. ఇట్లాంటి మహానుభావుడు మీ ఊర్లో పుట్టినది మీ గొప్ప, మీ ఊరికే గొప్ప. ఎలాంటి ప్రపంచం ప్రఖ్యాతి పెద్దగా బుక్ చేపించినాడు. ఇదే వరల్డ్ తిరుగుతుంది ఆ బుక్. ఇట్లా ఊరు మీ ఊరు చెప్పుకోవచ్చు, మన తాలూకులో చెప్పుకోవచ్చు, మీ డిస్టిక్ లో చెప్పుకోవచ్చు, చిత్తూరు డిస్టిక్ లో
వేరే దేశంలో మీ పేరు చెప్తారా? వీళ్ళు ఇంకా పోయింది పేరు. దాని మీరు ధన్యవాదాలు చెప్పాలి వాళ్ళకి. నమస్తే, స్వస్తి. ఈ అమ్మవారి శిరస్సు ఇది ఎత్తురం వచ్చి 3.5 అడుగు వస్తుంది దాదాపు. పంచనాగేంద్రుడు తల మీద ఉన్నాడు. ఆ నోటినిక ముత్యాలు రాలుతా ఉంటాయి. పంచనాగేంద్రుడు. ఇవి అగ్నికేశాలు. అగ్ని జ్వాలలో ఉంటాం, అగ్నికేశాలు ఉంటాం. కొందరు శేషరేఖలు ఉంటారు. ఈ అమ్మ తల చుట్టూ ఉంటుంది. అమ్మవారు సప్తమాతికల జ్యోతిలో ఉండేది ఈ అమ్మ. సప్తమాతి చండి, చాముండి, వైష్ణవి, కోమారి, బ్రహ్మణి, రుద్రుని అని చెప్పి వీళ్ళు జ్యోతిలో ఉంటుంది. గంగ శిరస్సు అని వీళ్ళు చెప్పుకుంటారు. అమ్మవారి శిరస్సు ఇది. దాంట్లో ప్రఖ్యాత కథ ఏమంటే చెవుల్లోని ఇంకా వేల పక్షులు వచ్చింటాయి. 2 వేళ్ళు పుట్టింటాయి. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. చెవుల పక్కలో వచ్చింది వేళ్ళు. ఈ పక్క ఒకటి, ఆ పక్క ఒకటి. ఇది అగ్నికేశాలు ఇవి. అది ఆదిశేషుడు. అమ్మవారి ముఖంల తేజస్సు, రౌద్రము, శాంత రూపము 3 మిక్స్ అయి వచ్చింది అమ్మ. శాంత ఒక రూపంలో చూస్తే శాంత రూపంగా కనబడుతుంది. ఇంకొక మన ఉద్దేశం ఒక ముఖంలో చూస్తే రౌద్రంగా కనబడుతుంది. 3 రకాలుగా ఉంది అమ్మవారు ఈ అమ్మ. చాలా ఆనందంగా, చాలా బ్రహ్మాండంగా తీరింది అమ్మవారు. ఒకసారి అందరూ పరిశీలన చేసి నిదానం గమనించి చూడాలి. అమ్మ కళ్ళతో చూసిన రూపం కనబడుతుంది. ఆ పెదవులు చూస్తే ఒక రూపం కనబడుతుంది. శాంతము ఉంది, రౌద్రము ఉంది. అమ్మతో 2 రకాలు కనబడుతుంది. నగముఖంగానే కనబడుతుంది. ప్రఖ్యాత కథ కుదిరింది ఏంటి ఈ ఊరికి ఒకటి అమ్మవారి శిరస్సు. చాలా అద్భుతంగా కుదిరింది. పంచలోహాలతో చేసినాం అమ్మవారిది. ఎప్పటికి ఇట్లే ఉంటుంది. మాది గ్యారంటీ ఏమప్ప అంటే ఈ పథకాలు 50 ఏళ్ళకి కానీ నల్లగా అయిపోయి సిలుం పొట్టిని ఇరిగిపోని అది మాదే రెస్పాన్స్ ఉంటుంది. కొత్తగా చేయించకి రెడీగా ఉంటాము, లేదా రిపేర్ చేయించకి రెడీగా ఉంటాము, లేదా వేరే దుడ్లు చేయకి రెడీగా ఉంటాము. కానీ వాళ్ళతో ₹1 తీసుకున్నాం. మాకు ఖర్చు వచ్చి పోయేది కూడా తీసుకునేలే. వాల్యుబుల్ అట్లా ఉంటుంది మాది, మా వర్క్ గురించి. ఈ పథకానికి 50 ఏళ్ళు కానీ ఏమన్నా కూడా మాదే రెస్పాన్స్. మా గ్రామంలో పూర్వకాలం నుంచి గ్రామ దేవతల ఆలయాలే ప్రసిద్ధి చెందినవి. గ్రామంలో నడీది గంగమ్మ, మారమ్మ, బోయకొండ గంగమ్మ, నల్ల గంగమ్మ అనే దేవతలంతా 3 బండల గుళ్ళు ఉండేవి ముందంతా గ్రామంలో. ఇప్పుడంతా గ్రామంలో ఉండే దేవాలయాలన్నీ అప్డేట్ అయిపోయి చాలా బాగా కట్టేసినారు గ్రామస్తులు. మొన్ననే బోయకొండ గంగమ్మ శిరస్సు, మారెమ్మ శిరస్సు తీసుకొని పోయినాము. ఇప్పుడు నల్లగంగమ్మ శిరస్సు కోసం వచ్చి ఇక్కడ శిల్పాచార్యులు మంజునాథాచారి బృందం వారిచే తయారు చేయించినాము. మొట్టమొదట మొన్న పత్తికొండలకు ఒక విగ్రహం చేయించినారు, పంచలోహమూర్తి. అదే విధంగా దానికంటే ఇంకొంచెం సర్వాంగ సుందరంగా ఉండే విధంగా ముక్కులో ముక్కర, తర్వాత నాగాభరణము, తర్వాత కిరీటము, తర్వాత నాగ శిరస్సు, 5 తలల పంచ శిరస్సు కింద అమ్మవారిని తీర్చి శిరస్సు రూపంలో తీర్చటం పంచలోహాలతో చాలా బాగుందని మనవి చేసుకుంటూ తయారు చేసిన శిల్పాచార్యులకి నమస్కరిస్తూ గ్రామస్తులకంతా ఒక భాగ్యంగా అమ్మవారి కృపా కటాక్షములు కలగాలని కోరుతూ నమస్కరిస్తున్నాను.